ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నూనె వేసిన వంటలు మనకి అనేక రకాల సమస్యలకు కారణమవుతూ ఉన్నాయి. నూనెలో వేపటం, నూనెలో దేవటం, అంటే డీప్ ఫ్రై చేయటం, గుండె జబ్బులు రావటానికి, చెడ్డ కొలెస్ట్రాల్ పెరగటానికి, పక్షవాతాలు రావటానికి, అట్లాగే ఫ్యాటీ లివర్ రావటానికి, బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి క్యాన్సర్స్ లాగా రావటానికి మరిగించిన నూనెలో వంటలు చాలా ప్రమాదం. ఇప్పుడిప్పుడే నూనె వల్ల నష్టాల గురించి ఎక్కువ మంది అర్థం చేసుకుంటున్నారు, మానే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది తగ్గించి వాడుకుంటున్నారు ఆయిల్ని. మరి సగటున భారతీయుడు 23.5 కేజీలు సంవత్సరానికి ఒక్కొక్కళ్ళు వాడుతున్నారట. అంటే దగ్గర నెలకు 2 కేజీలు ఒక్కొక్క వ్యక్తి లోపలికి వెళుతున్న ఆయిల్. అందుకనే క్యాన్సర్స్ విపరీతంగా ఆడవారిలో తీసుకుంటే ప్రతి 5గురిలో ఒకరికి క్యాన్సర్ ఇప్పుడు కనపడుతున్నది ఆంధ్రప్రదేశ్లో. మరి గుండె జబ్బులు 100కి 60-70% మందికి గుండె సంబంధమైన ప్రమాదాలు. వీటికి కారణం ఆయిల్ నెంబర్ 1 కారణం. అలాంటి ఆయిల్ని వాడకుండా మనం అన్నీ తినొచ్చు. అసలు ఆయిల్ లేకుండా అన్ని వంటలు చేసుకోవచ్చు. ముఖ్యంగా పిండి వంటలు, అందరు ఇష్టపడే పిండి వంటలన్నీ జీరో ఆయిల్తో చేసుకోవచ్చు. డిఫరెన్స్ పెద్దగా ఉండదు. కానీ మీరు కొంచెం అడ్జస్ట్ అయితే, ఆ టెక్నిక్ తెలుసుకుంటే మీకు ఫ్యామిలీ అంతటిని మీరు రక్షించుకోవటానికి, ఆడవారు మీరు రక్షించబడుతూ మీ కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆ వంటలు మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి మీరు వండే టెక్నిక్కి ఆయిల్ వాడకుండా ఓవెన్స్ వాడితే మంచిది. ఓవెన్స్లో 2 రకాలుగా ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఓవెన్స్ ఉంటున్నాయి, మైక్రో ఓవెన్స్ ఉంటున్నాయి. మైక్రో ఓవెన్స్లో రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల, దీర్ఘకాలికంగా ఓవెన్స్ వాడటం వల్ల, ఆ వేవ్స్ వల్ల మనకి చాలా రకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంచేత ఈ మధ్య చాలా దేశాల్లో ఓవెన్స్ని ఆ దేశాలే బ్యాన్ చేసుకోవడం జరిగిందనమాట. ఆ దేశంలో ఓవెన్స్ తయారు చేసే కంపెనీలు కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. ఇక ఎవరిళ్ళల్లో ఎంతకాలం కొనుక్కున్న ఓవెన్స్ ఉంటాయి వాడుకోవటం, కొన్నాళ్ళ తర్వాత అవి కూడా పోతే ఇక కొత్తవి దొరకవు అనమాట. అట్లా దేశాల్లో ఓవెన్స్ అమ్మకుండా నిషేధం పెట్టారంటే ఆలోచించుకోండి. ఆ మైక్రో ఓవెన్స్ వల్ల వచ్చే నష్టం మనుషులకి, ప్రకృతికి, సమాజానికి ఎంతో నష్టం జరుగుతున్నదని భావించి వాటిని మానిపించేస్తున్నారు. అందుకని చాలామంది మైక్రో ఓవెన్స్ని ఎక్కువగా వాడుతుంటారు. ఎప్పుడన్నా రేర్గా అప్పుడప్పుడు వాడితే నష్టం ఉండదు, కానీ రెగ్యులర్గా అలాంటి వాటిలో వంటలు రెగ్యులర్గా వాటిలో తయారు చేసుకు తినడం అనేది మంచిది కాదు. దాంతో పోలిస్తే ఎలక్ట్రికల్ ఓవెన్స్ చాలా మంచివి అన్నమాట. కరెంటుతో వేడెక్కి ఆ కాయిల్స్ ఏవి ఉంటాయి, ఆ వేడి అందులోకి వస్తుందన్నమాట. హీట్, ఆ డ్రై హీట్ వచ్చినప్పుడు ఆ హీట్ ద్వారా మనం వంటలు చేసుకుంటే నష్టం ఉండదు. ఇక్కడ రేడియేషన్ ప్రభావం ఉండదు. అందుకనే మీరు మైక్రో ఓవెన్లో బౌల్లో పదార్థం పెట్టేశారనుకోండి, అన్నం కానీ కూర కానీ వేడి చేయడానికి, అన్నం వేడెక్కుతుంది, కూర వేడెక్కుతుంది, కానీ ఆ బౌల్ వేడెక్కదు. ఎక్కడ నీటి శాతం ఉందో అక్కడ వేడెక్కుతుంది, బౌల్కి లేదు కాబట్టి ఇక్కడ వేడెక్కదు. అందుకని అదే ఎలక్ట్రిక్ ఓవెన్లో పెట్టండి, కూరకి అన్నానికి ఎంత వేడి ఉంటుందో దానికంటే వేడి ఎక్కువగా ముందు పాత్రకు ఉంటుంది. ఎలక్ట్రిక్ ఓవెన్కి మైక్రో ఓవెన్కి ఉన్న డిఫరెన్స్ ఇదనమాట. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అట్లా ఉంటుంది. అందుకని తక్కువ టైంలో హీట్ అవుతాయి మైక్రో ఓవెన్లో, ఇక్కడ కొంచెం ఎక్కువ టైం పడతాయి. ఇప్పుడు రకరకాల ఎలక్ట్రిక్ ఓవెన్స్ అనే మార్కెట్లో వచ్చినాయి. ఇప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ ఓవెన్స్ ఉంటాయి, అవి పెద్ద ఇండస్ట్రియలైజ్డ్ ఓవెన్స్. అవి ఇప్పుడు మన ఆశ్రమంలో విజయవాడ ఆరోగ్యాలయంలో 4 ఓవెన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ ఓవెన్స్. ఇవి జర్మనీవి, రేషనల్ ఓవెన్స్ అన్నమాట. ఇవి రేషనల్ అనే కంపెనీవి. ఇవి పెద్ద ఓవెన్స్, చిన్న ఓవెన్ ఒకటి, ఈ 4 కలిపి దగ్గర ₹1,00,00,000 మన ఆశ్రమంలో కొన్నవి. ఈ పెద్ద ఓవెన్స్ 3 సాధకులకు ఫుడ్ చేయటానికి స్పెషల్గా వాడతారు. చిన్న ఓవెన్ని ఎప్పుడన్నా గెస్ట్లు వచ్చినప్పుడు, అంటే పెద్ద దాంట్లో చేయలేం కాబట్టి 10 మందికి 20 మందికి ఏమైనా స్పెషల్ చేయాలంటే అట్లాంటివి. కొంతమంది మెడిటేటర్స్ వస్తారు, వాళ్ళకి బ్రహ్మచారులే వంట చేసి పెడుతూ ఉంటారు. అలాంటి వాటికి ఈ ఓవెన్ దాన్ని స్పెషల్గా ఉపయోగిస్తుంటారు. ఈ ఎలక్ట్రిక్ ఓవెన్స్లో రేషనల్ ఓవెన్స్ లాంటి ఇంటికి సంబంధమైన వారికి చిన్న కొనుక్కోవాలంటే అది 4-5 లక్షల లోపు అసలు ఉండదు ఆ ఓవెన్. అది చాలా గొప్పవి, కానీ డబ్బులు ఇబ్బందులు అయితే కొనుక్కోవచ్చు. చిన్న సైజ్ 4-5 లక్షలు పెట్టే రేషనల్ ఓవెన్స్ ఇవి. అన్నిట్లో బజ్జీలు, సమోసాలు, కజ్జికాయలు, కేకులు, పఫ్ఫలు ప్రతిదీ చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అట్లాగే చక్కెరాయలు, జంతికలు, అప్పడాలు, వడియాలు, వేరుశనగ పప్పులు వేపించుకోవాలన్నా, కూర ఉడకాలన్నా మనం వెజిటబుల్స్ని అందులో పెట్టేస్తే వెజిటబుల్స్లో ఉండి నీటితో ఉడికిపోతాయి. ఫ్రై చేయాలన్నా, గ్రేవీ కూరలు వండుకోవాలన్నా, అన్నం ఉడకాలన్నా అన్నీ ఓవెన్లో చేసేసుకోవచ్చు. అలా ఉంటాయి. మరి అంత కాస్ట్లీ కాబట్టి ఇళ్లల్లో వారు అట్లాంటి వాడిని వాడుకోలేరు కాబట్టి
ఎలక్ట్రిక్ ఓవెన్స్ 10,000, 20,000, 50,000 కూడా మంచి దొరుకుతాయి, 30,000లో కూడా. ఇలాంటి కంపెనీలు బట్టి ఉంటాయి. అలాంటి ఎలక్ట్రిక్ ఓవెన్స్ అనుకోండి, అడుగున ఎలక్ట్రిక్ కాయిల్స్ ఉండొచ్చు, పైన ఎలక్ట్రిక్ కాయిల్స్ ఉండొచ్చు. ఆ హీట్ వస్తుంది, ఆ వేడెక్కేసి ఆ హీట్కి అందులో చక్కగా మీరు సమోసాలు, బజ్జీలు, పానీపూరీలు, ఇట్లాంటి చక్కెరాయలు, జంతికలు, చెక్కలు, గవ్వలు, ఇట్లాంటివి ఏమి ఆపాలన్నా చెప్పుకోవచ్చు. అలాగే కూరలు కూడా మనం చేసుకునేటప్పుడు ఏమైనా వెరైటీలు చేసుకోవాలంటే కాలీఫ్లవర్ 65 చేసేసి అందులో పెట్టేస్తే చక్కగా వచ్చేస్తుంది. ఎలక్ట్రికల్ ఓవెన్స్ వల్ల నష్టాలు అసలు ఉండవు. కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో చాలామంది వాడుకుంటున్నారు, కానీ కొన్నిటికే కుదురుతాయి. దానికంటే కూడా ఎలక్ట్రిక్ ఓవెన్స్ ఇంకా 100, 150 డిగ్రీలు, 150, 170 లోపే వేడి అనమాట. ఎయిర్ ఫ్రైయర్స్ 250 దాకా టెంపరేచర్, 300 దాకా కూడా వెళ్ళిపోతుంటాయి కొన్నిటికి. తక్కువ టైంలో స్పీడ్గా అవ్వాలని ఎయిర్ ఫ్రైయర్ కూడా హై టెంపరేచర్లో పెట్టి చేసామనుకోండి, వాల్యూస్ ఎక్కువ పోతాయి. అందుకని అట్లా వాల్యూస్ పోకుండా ఇలాంటివన్నీ మనం చేసుకోవాలంటే మన వంటలన్నీ 0 ఆయిల్తో చేసుకుంటే క్యాన్సర్స్ రావటం ఎంత తగ్గిపోతుందో. అందుకని ఇలాంటి వంటల విధానం మీకు రావాలి. అంచేత ఆయిల్ లేకుండా వంటలు ఉండేవన్నీ మనం మంతెనాస్ కిచెన్లో స్పెషల్ వంటల ఛానల్, మీకు తెలుసా, ప్రపంచంలోనే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్, ఉప్పు, నూనె, పంచదార లేకుండా 100 ఎపిసోడ్స్ని అందిస్తుంది ఛానల్. అసలు అచ్చంగా 0 ఆయిల్ 0 సాల్ట్ కోసం ఒక ఛానల్ ఎక్కడ లేదు ప్రపంచంలో. ఇది అలా ఉంటుంది. అన్ని వంటలు మేము చూపిస్తుంటాం. అలా మీరు చేసుకోండి. వాటిని చూసి అన్ని రకాల కూరల్ని మీకు జీ తెలుగులో కూడా చూడండి. మేము 1600-1700 ఎపిసోడ్ని, వంటల ఎపిసోడ్లు ఇచ్చాం. ఉప్పు, నూనె లేకుండా మీరు చేసుకోవచ్చు. అందుకని ఇలాంటి టెక్నిక్స్ అన్నీ మీరు నాన్ స్టిక్ని వాడుకుంటూ వంటలు చేసుకోండి. నూనె వల్ల వచ్చే నష్టం 100% అయితే, నాన్ స్టిక్ వల్ల వచ్చే నష్టం 0. అసలు నాన్ స్టిక్ నష్టం ఏమీ రాదండి. తెలియక అట్లా అపోహలు వచ్చేసినాయి. నాన్ స్టిక్ మీద వంటలు చేయండి, ఎలక్ట్రిక్ ఓవెన్స్లో వంటలు చేసుకోండి. నూనె వల్ల వచ్చే నష్టాలను పూర్తిగా నివారించుకుంటే ఫ్యామిలీని మనం రక్షించుకోవడానికి బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.